మిత్రమా, గోమని వరల్డ్ మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం. ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మిత్రమా, వెల్కమ్ టు గోమని వరల్డ్. ఇక ఈరోజు మన టాపిక్ 365 డేస్ ఫుల్ గా ప్రాఫిట్లు తెచ్చిపెట్టే బిజినెస్ కాన్సెప్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. 365 డేస్ ఫుల్ టు ఫుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చి పెట్టి లక్షలు సంపాదించి పెట్టే బిజినెస్ కాన్సెప్ట్ కాపర్ స్క్రాప్ బిజినెస్. ఈ కాపర్ స్క్రాప్ బిజినెస్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎంతెంత ప్రాఫిట్ దీంట్లో దాగుంది, దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటివో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ కాపర్ స్క్రాప్ కి ఉండే డిమాండ్ గురించి కాస్త క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా మందిలో ఒక ఫీల్ జనరేట్ అవుతుంది. ఈ స్క్రాప్ బిజినెస్ నేను చెయ్యాలా లేదా అని చెప్పేసి. టెక్నాలజీ మారే కొద్దీ ప్రతి దాంట్లోనూ అప్డేట్స్ వచ్చేసాయి. సో దీన్ని మీరు ఒక ప్రొఫెషనలిజంగా చేయవచ్చు అండ్ సూపర్ గా ఈ బిజినెస్ ని సక్సెస్ చేసుకోవచ్చు. దీని డిమాండ్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు కొన్ని వేల కోట్ల బిజినెస్ అనేది ఈ కాపర్ మీద జరుగుతుందన్నమాట. వరల్డ్ వైడ్ గా ఎన్నో కంట్రీస్ ఈ కాపర్స్ ని యూజ్ చేస్తున్నాయి. సో మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ లో కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువులో ఈ కాపర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇటువంటి డిమాండ్ ఉన్న కాపర్ బిజినెస్ మీరు చేసినట్లయితే 100% సక్సెస్ అవ్వచ్చు. ఇక ఈ కాపర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటివో క్లియర్ గా తెలుసుకుందాం. సో ముందుగా మనకు కాపర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మార్కెట్ లో వచ్చిన ఒక కొత్త మిషనరీ ఆటోమేటిక్ స్టాండర్డ్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్. సో దీని కెపాసిటీ 0.37 కిలోవాట్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఒక యావరేజ్ ప్రైస్ లో మీకు దొరుకుతుంది. దీని నుంచి హ్యాపీగా మీరు కాపర్ స్క్రాప్ ని కాపర్ లోకి డివైడ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు మీకు కావాల్సింది పీవీసీతో మిక్స్ అయిపోయిన కాపర్. సో జస్ట్ లైక్ ఏ వైర్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఆ వైర్. సో కాపర్ అనే కాదు, దీంట్లో కాపర్ చేసుకోవచ్చు, సిల్వర్ వైర్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ మిషనరీ వచ్చేసి మీకు దాదాపు 1 mm నుంచి 85 mm వరకు ఉండే వైర్స్ యొక్క కాపర్స్ ని బయటికి తెస్తుంది. ఇది ఒక ఆటోమేటిక్ మిషన్ గా చెప్పుకోవచ్చు. దీని ధర బయట మార్కెట్ లో 50,000 రూపాయల నుంచి అవైలబుల్ లో ఉన్నాయి. ఇంతకంటే తక్కువ కూడా మిషనరీస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి, కానీ ఇవి మాన్యువల్ మిషన్స్ గా ఉంటాయి అన్నమాట. సో ఇక దీని కెపాసిటీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఒక గంటలో 100 కిలోలకు పైగా మీకు కాపర్ ని రెడీ చేసేస్తుంది అనమాట. సో మీరు ఎంత ఫాస్ట్ గా మీరు వైర్స్ దీంట్లో పెడుతూ ఉంటే అంత ఫాస్ట్ గా మీకు కాపర్ అనేది బయటికి తీసుకొచ్చి పెడుతుంది. సో ఇక మీకు కావాల్సిన ఈ పీవీసీ వైడ్ కాపర్ ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుంది, అండ్ వాటి ధర ఎంతెంత ఉంటుంది. ఇక పీవీసీ కాపర్ వైర్ అనేది డిఫరెంట్ స్క్రాప్ షాప్స్ నుంచి మీరు తీసుకోవచ్చు, లేదా అండ్ రిలేటెడ్ గా మీ ఏరియాస్ లో ఎవరైనా వైర్స్ అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ రిలేటెడ్ గా తీసుకోవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి మెయిన్ గా వచ్చే డిసడ్వాంటేజ్ ఇక్కడే. సో మనకు కావాల్సిన పీవీసీ కాపర్ వైర్ అనేది చాలా తక్కువగా దొరకడం జరుగుతుంది అనమాట. వీటి ధర ఏరియాని బట్టి, సిటీని బట్టి 200 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యలో ఉంటుంది పర్ కేజీ. సో ఇక నెక్స్ట్ ఈ వైర్స్ మీరు తెచ్చుకున్న తర్వాత ఏదైతే మనం ఆటోమేటిక్ స్టాండర్డ్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ అనుకుంటున్నామో ఆ మిషన్ ని మీరు ఇంట్లో నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, అండ్ మాన్యువల్ గా ఒక చిన్న ఆఫీస్ సెటప్ లా పెట్టుకుని అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏ సైజ్ లో ఉందో ఆ సైజ్ లో ఆ వైర్ ని పెట్టి ఆటోమేటిక్ గా ఆ వైర్ కట్ అయిపోయిన తర్వాత వచ్చే కాపర్ ని డివైడ్ చేసుకొని హ్యాపీగా ఆ కాపర్ ని మనం సేల్ చేసుకోవచ్చు. ఇక దీన్ని ఎంతెంతకు సేల్ చేసుకోవచ్చు, దీని డిమాండ్ ఎంతెంత ఉంది, దీని ప్రైస్ అండ్ దీని ప్రాఫిట్స్ మనకు ఎలా వస్తాయో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు తీసుకునే పీవీసీ వైర్ కాస్ట్ వచ్చేసి మీకు దగ్గరగా 200 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యలో పడుతుంది. ఇక మీరు తీసిన ప్యూర్ కాపర్ అనేది బయట మార్కెట్ లో 350 to 500 మధ్యలో పడుతుంది అనమాట. అండ్ దీని ప్రైస్ అనేది ఎవ్రీడే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ మీకు 400 దొరకవచ్చు, సమ్ టైమ్స్ మీకు 500 దొరకవచ్చు, అండ్ దానికంటే ఎక్కువ కూడా మీకు సేల్ అయిపోవచ్చు. ఇక మీరు తీసే కాపర్ ని డిపెండ్ చేసుకొని ఉంటుంది మీ ప్రైస్ కూడా. సో కాపర్ లో కూడా చాలా డిఫరెంట్ కాపర్స్ కూడా మీకు అవైలబుల్ లో ఉంటాయన్నమాట. సో మీరు యూజ్ చేసే వైర్ కానివ్వండి, మీరు యూజ్ చేసే కాపర్ కానివ్వండి, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ప్రైస్ కూడా. సో దీన్ని ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా దీన్ని కొనుక్కునే వాళ్ళు అండ్
దీని మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు 365 డేస్ ఈ బిజినెస్ చేస్తున్నా కూడా ఈ బిజినెస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఎందుకంటే నవ్వే డేస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాపర్ తో కోటెడ్ అయి రావడం జరుగుతుంది. సో దాని రిలేటెడ్ గా దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక మీరు కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన బయర్స్ ఎలా వస్తారు, ఎవరు కొనుక్కుంటారు మన దగ్గర నుంచి, మనది ఎలా మార్కెటింగ్ అవుతుందని చెప్పేసి చాలా మందికి సందేహం ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి అండ్ కాపర్ బయర్స్ అని చెప్పేసి లాట్ ఆఫ్ మెంబర్స్ మీకు అవైలబుల్లో ఉంటారు. అండ్ వాళ్ళు ఎంత ప్రైస్ కి కొంటారు, ఎలా కొంటారు, ఏ విధంగా కొంటారు అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ ఉంటాయి. లేదా కింద డిస్క్రిప్షన్ లో మేము కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే బయర్స్ ఉన్నారో ఆ బయర్స్ తో మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా అండ్ ఒక పీవీసీ వైర్ నుంచి హ్యాపీగా కాపర్ ని డివైడ్ చేసి అక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఒక 50,000 రూపాయల మిషన్ అండ్ మీరు ఒక 10,000 రూపాయలకి కాపర్ వైర్స్ కొనుక్కుంటే దాని మీద నుంచి ప్రాఫిట్స్ ని జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా మందికి సందేహం ఉంటుంది, పీవీసీ వైర్స్ దొరకట్లేదు కదా, ఎలా దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి, అండ్ నేను ఉండే ఏరియాలో అది సరిగా లేదు అండ్ దాన్ని కొనుక్కోవడానికి అండ్ పాసిబిలిటీ లేదు అని చెప్పేసి దాని రిలేటెడ్ గా అండ్ మీకు ఎన్నో పీవీసీ వైర్స్ అమ్మే వాళ్ళు అండ్ కొనే వాళ్ళు కూడా బయట మార్కెట్లో ఉన్నారనమాట. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అండ్ పీవీసీ వైర్స్ రిలేటెడ్ గా. లేదా అండ్ మీ నియర్ బై ఏరియాలో ఎవరన్నా హోటల్స్ అండ్ తర్వాత కాలేజెస్, స్కూల్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో అండ్ దాని కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూ ఉంటే అండ్ ఆ ఏరియాలో ఆ బ్లాక్ లో ఉండే పీవీసీ వైర్స్ అన్ని అండ్ బయట పడేసి దాన్ని అమ్మేయడం జరుగుతుందన్నమాట. అటువంటి వాటిని మీరు కాంటాక్ట్ అవుతే ఆ బిల్డర్స్ కానివ్వండి, హోటల్ మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళతో మీకు కాంటాక్ట్ అయినట్లయితే హ్యాపీగా అక్కడ ఆ కన్స్ట్రక్షన్ జరిగిన ఆ పార్ట్ వరకు, ఆ బ్లాక్ వరకు టోటల్ పీవీసీ వైర్స్ ని మీరే కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్నో క్రియేటివ్ ఐడియాస్ తో మీరు ముందుకు వెళ్ళండి, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం పక్కా అనమాట. ఇక దీనికి ఎటువంటి లైసెన్సెస్ పెట్టుకోవాల్సిన పని లేదనమాట. మాన్యువల్ గా ఇంట్లో పెట్టుకుని మిషనరీస్ ని మీరు రన్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ దినదినాల అభివృద్ధి చెందుతూ ఉంటే దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ రిలేటెడ్ గా మీరు లైసెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటు మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ప్రాఫిట్ రిలేటెడ్ గా మీరు ఏదైతే వైర్ యూజ్ చేస్తున్నారో ఆ వైర్ నుంచి కాపర్ ని డివైడ్ చేస్తున్నారు. మిగిలిపోయిన పీవీసీ వైర్ ని కూడా మీరు కేజెస్ రూపంలో బయట సేల్ చేసుకోవచ్చు అనమాట. వీటి ధర కాస్త తక్కువగా ఉంటుంది హ్యాజ్ అండ్ మార్కెటింగ్ ప్రైస్ ని బట్టి. సో మీకు అది ఒక 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ వరకు కూడా మాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే దాన్ని కొనుక్కుంటారో వాటి రిలేటెడ్ గా కూడా దాన్ని మీరు సేల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ప్రాఫిట్ రిలేటెడ్ గా మీకు జనరేట్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, అద్భుతమైన బిజినెస్ ఐడియా అండ్ ఒక ప్రొఫెషనల్ గా ఒక ట్రెండింగ్ గా నడిచే బిజినెస్ ఐడియా అనమాట. 365 డేస్ ఫుల్లీ ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ ఐడియా అనమాట. సో ఈ బిజినెస్ ఐడియా అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ బిజినెస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.